అండి, అందరిలో ఉన్నారు. దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడు. ముందుగా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఈ రోజు వచ్చేసి అయితే ఇంటి మా నాయనమ్మ చనిపోయింది కదా రీసెంట్గా. సో ఇంటి దగ్గర అయితే అన్ని కార్యక్రమాలు అయితే అయిపోయినాయి అనమాట. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ వీకెండ్ అంటే ఈ రోజుకి 15 days నాయనమ్మ చనిపోయి. సో ఆ 15th రోజు అయితే మేము చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఫ్రైడే అయితే అందరికి ఫ్రీ ఉంటుంది కదా, సో అందరు వస్తారు అని చెప్పేసి చేసుకుంటామున్నాము. సో దీనికంటే ముందు రోజు ఏమేమి ప్రిపేర్ చేసినా ఏంటి అనేది కూడా వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా అప్పుడే నాయనమ్మ చనిపోయి అయితే 1 month అవుతుంది. August 17th నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. July 17th నాయనమ్మ చనిపోయింది. ఇంటి దగ్గర కార్యక్రమాలు వచ్చేసి 11th day చేశారు. నేను 15th day చేశాను అనమాట. తాతయ్య ఎప్పుడు 15 daysకి చేశారు, కానీ ఈసారి నాయనమ్మకి 11 daysకి చేశారు. సో ఇంకా ఆ రోజు ఫ్రైడే అనమాట. ఫ్రైడే అయితే అందరూ కొంచెం ఫ్రీగా ఉంటారని ఫ్రైడే డిన్నర్కి అయితే పిలిచాను. ఇంకా సాటర్డే కూడా నాన్ వెజ్ తింటారు అండ్ బయటికి వెళ్ళే ప్రోగ్రాంలు పెట్టుకుంటారని ఇంకా ఫ్రైడే పిలిచాను. ఇంకా కూరగాయలు, స్వీట్స్, పూలు, ఇంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చాం అనమాట. అంత ముందు రోజు పోయి నేను తీసుకొని వచ్చింది రేషన్ షాపింగ్. ఇవన్నీ షాప్ చేసింది యష్ణ. అదొక 2 వరకు తిరిగి అన్నీ కొనుక్కొని వచ్చింది యష్ణ. ముందు రోజు అయితే గులాబ్ జామున్ కూడా చేస్తున్నాం అనమాట. 2 packets ఆల్రెడీ కలిపేసి పెట్టాయి. ఇక్కడ మంచిగా నెయ్యి, పాలు, కాచలాల్సిన పాలు వేసి కలిపేసి పెట్టాయి అనమాట. తర్వాత ఇంక ఇక్కడ బెల్లం సిరప్ అయితే అవుతుంది. తర్వాత ఇంకా లడ్డూలు చేసి అయితే కాబెట్టాలి, వడగట్టాలి. దీన్ని కలర్ ఫోన్లో ఇంకో రకంగా వస్తుంది. బెల్లం తురిమి నా చేతికి బొబ్బ కూడా వచ్చింది. ఏంటో చెయ్యి నాన్న, బాగుంది. అయ్యో చూడండి పిల్లకలు బీకేసి ఎట్లుందో. రౌడీ ఫెల్లో రావడం నా దగ్గరికి, ఊరికి తీసుకోవడం, ఒక బాల్ చేయడం. చూపి నాన్న నువ్వు ఎట్లా చేస్తున్నావు, చూపి. ఇక మమ్మీ చూడు ఎట్లా చేస్తుందో, ఎట్లా చేస్తున్నావు చూపి. ఎన్ని బాల్స్ చేసింది ఇప్పటివరకు వేసిన? 2 చేసిందా? చెయ్యి, తిప్పు, మంచిగా తిప్పాలి అట్లా. ఫైనల్లీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో అయితే పెట్టేసిన. ఈరోజు ఎందుకో చాలా వరకు క్రాక్స్ వచ్చినాయి. ఎప్పుడు కూడా నాకు ఇట్లా రాలే. అంటే లో ఫ్లేమ్ అంటే కొంచెం నేను తగ్గించి పెట్టాను అనమాట. ఎప్పుడు హైలో పెట్టేసి చేస్తాయి ఇట్లో అలా. ఈరోజు ఎందుకో అంత హైలో ఎందుకులే, మాడిపోతాయి అని చెప్పేసి స్లోలో పెట్టడం వల్ల పగిలినేమో మేబీ, ఏదో సమ్ రీజన్. సో కొన్ని క్రాక్స్ వచ్చినాయి, బట్ టేస్ట్ వైజ్ అయితే గుడ్ ఉంది. చాలా వరకు కొన్ని క్రాక్స్ వచ్చినాయి, కొన్ని అయితే మంచిగానే ఉన్నాయి. చాలా అయితే అయిపోయింది అన్నమాట. ఏదైతే కడుపులోకి అయితే పోతాయి కదా ఎట్లున్నా కూడా. సాంబార్ కోసం అయితే ములక్కాయలు గిల్లేసి పెట్టుకున్నామాట. ఇవన్నీ ముందు రోజే చేసుకున్నా, ఎందుకంటే ఇంకా రేపు అన్నీ అంటే అవ్వదు కదా. సో ఇంకా ములక్కాయలు గిల్లేసి వీటిని కూడా కడిగేసి పెడతా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దొండకాయలు కూడా కట్ చేసి పెట్టాను అనమాట. దొండకాయలు డీప్ ఫ్రై చేస్తాను. ఆల్మోస్ట్ 2 kg నుంచి 2.5 kg ఉంటాయి అనమాట. ఇంకా చూసారు కదా పెద్ద గిన్నెను నిండా పెట్టా. సో అంటే వెజ్ వాళ్ళే కాదు, నాన్ వెజ్ వాళ్ళు కూడా వేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటుగా అయితే చేయాలన్నమాట. అండ్ నాకేంటంటే ఇంకా ఏది కొంచెం తక్కువ క్వాంటిటీలు చేయడానికి కష్టం అవుతుంది అన్నమాట. కొంచెం ఎక్కువే ఉండాలి. మధ్యలో మా పాపకి ఫుడ్ ఇంకోని ఇక్కడ స్వీట్ కార్న్ ఉడకబెట్టి పెట్టిన. ఈ పూలు కోసైతే నేను చామంతి పూలు తెచ్చానమాట బయట నుంచి. వాటి మధ్యలో పెట్టి దండ కట్టాలి. ఫస్ట్ 1-2 పూసినప్పుడు చెట్ల దేవుడికి పెడదామని చెప్పేసి అనుకున్నా, బట్ అలానే వెయిట్ చేసామన్నమాట. ఈ లోపు నాయనమ్మది అయ్యింది. సో ఇంకా నాయనమ్మకి మా ఇంట్లో పూలు పెట్టుకోవాలని రాసి పెట్టిందన్నమాట. సో అలా ఇంకా ఇప్పుడు నాయనమ్మ కోసం అయితే నాయనమ్మకి ఈ పురుగే అన్ని చెట్లను తింటుందానా. ఆ పురుగు చూడు ఎలా ఉందో, అన్ని తింటుంది. రంగు ఇక్కడ దోసకాయని కూడా తిన్నది. ఇంకా ఇంతవరకు పుదీనా కూడా పోయలే. సో పుదీనా కూడా నాయనమ్మకు వండి పెట్టే వంటలకే యూజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం అలా ఉంది చేయాలి అని చెప్పేసి. కొత్తిమీర ఇంక ఇవన్నీ అయితే పోయాలి. ఆల్రెడీ బయట నుంచి తెచ్చామండి ఇవి కూడా. ఏం చేస్తుంది యష్ణ? ఉఫ్ అని పోతుంది. ఉఫ్ అన్నాను పోతుంది. పోవాలి అది, నువ్వనే ఉఫ్కి పోవాలి. సరే కట్ చెయ్యి, కొయ్ పూలు కొయ్. తాతమ్మకి దండ కడదాం. కొయ్యమ్మ. కత్తెర వద్దులే, ఉత్తిక్కొయ్యి వస్తాయి. నువ్వు కత్తెర పట్టుకోకూడదు. కొయ్యి. ఇప్పుడు ఇద్దరం కలిసి పూలు కోస్తున్నా. 1 మా నాయనమ్మకి దండ వేయాలి అని చెప్పేసి రాసి పెట్టున్నాను అన్నమాట. సో అందుకే ఈ పూలు ఇన్ని రోజులు పోయేలాను. ఏంటో ఫస్ట్ పువ్వు పోయిగానే దేవుడికి పెడదామని చెప్పేసి అనుకున్నా. తర్వాత ఇంట్లో చామంతి పూలు ఉన్నాయి కదా, సరే చెట్టు నిండా పూసాక పెడదాంలే అని చెప్పేసి ఆపే అనమాట. అలా ఇంకా మా నాయనమ్మకి పెట్టాలని రాసి పెట్టింది అనమాట. సో అందుకే ఇంక అన్ని రోజులు ఆగాయి. జరుగు నీ కాళ్ళ దగ్గర ఉంది. అమ్మో ఇష్టం.
ఇంట్లో తాతయ్య ఫోటో ఉంది కదా, 2 దండలు కూర్చుతామని చెప్పేసి మొత్తం కోసేసా. అండ్ మావయ్య ఫోటో కూడా ఉంది, అలా 3 దండలు అయితే కూర్చానమాట. మొన్న ఆగస్ట్ 15కి తాతయ్య చనిపోయి 3 సంవత్సరాలు నిండినాయి. 3 సంవత్సరాల లోపలే నాయనమ్మ కూడా తాతయ్య దగ్గరికి అయితే వెళ్ళిందన్నమాట. అలా బ్యాక్ టు బ్యాక్ అవుతా ఉన్నాయి. దేవుడు తాతయ్యకి నాయనమ్మకి ఇద్దరికి ఇప్పుడు దండాలు కూర్చి పెడతా, అవి కూడా దండలు కూర్చేసి పెడతా. నిన్నంతా పని అయిపోయింది, క్లీనింగ్లు అవన్నీ బెడ్షీట్లు అవన్నీ నిన్న అయిపోయింది. ఈరోజు ఇంకా అవి ఇవి కట్ చేసుకోవడం, ఇవి బాగా 9 పోయి మూస్తుంది అనమాట. అయ్యో మొగ్గ తీయకూడదు నాన్న, ఇవి కాదు కట్ చేయాల్సినవి, పూలు పూసాయా అవి కట్ చేయాలి. అయ్యో అయిపోయిందిదా, ఇంకా ఇది కట్ చేద్దాం. పప్ప తీసుకో. ఇన్ని పూలు వచ్చినాయి, మన చేత్తో పెంచిన చెట్లు ఒక్క పువ్వు పూసినా కూడా హ్యాపీనెస్ మామూలుగా ఉండదు కదా. ఇన్ని పూలు వచ్చినాయి అనమాట మంచిగా. ఇంకా రోజ్ ఫ్లవర్స్, చామంతి పూలు కూడా నిన్న తీసుకొచ్చా అనమాట. వీటిని కూడా కట్ చేసి అయితే లోపల వేసేసిన. సో ఇంక ఇవన్నీ అంటే ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, సో అవి వాళ్ళందరూ కూడా అక్కడ వేసి దండం పెట్టడానికి కూడా కావాలి కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట. అండ్ నేను పూజకు కూడా వస్తాయి, ఇంకా ఏం ఖరాబ్ కావు. 10 days ఉన్నా కూడా ఇలా పెట్టుకుంటే అవే పెట్టుకుంటాను అనమాట డైలీ. సో అమ్మ ఏంది, ఏం కావాలి తీసుకో. మా పాప అయితే నిజంగా నన్ను ఏం పని చేయట్లేదు. పడుకున్న 2 గంటలు ఏం పని అయిందోలే కానీ లేచిన కానీ ఆడుకుందాం ఎంతకన్నా ఆడుకోవాలి, ఏ పని చేసుకోకుండా. నాకు పని లేదా నాన్న, నీ ఆట నువ్వు ఆడుకోవాలి నాన్న. సో ఇప్పుడు ఈ 2 రోజులు ఇంకా 2 దండలు కట్టేస్తే ఇప్పటికి ఈ రోజుకి ఈ పని అయిపోతుంది. ఇంకా రేపు వంటల పని ఏం చేస్తుంది కృష్ణ? ఆడుకుంటుంది. ఆడుకో. ఏం ఆట ఆడుకుంటుంది? బొమ్మలా. ఓకే ఆడుకో. సో ప్రస్తుతానికైతే ఇలా అవుతూ ఉందన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వాళ్ళకి కూడా నానబోసా బొబ్బర్ల పప్పు. ఫస్ట్ అయితే గారెలు చేయొద్దు అనుకున్నా, కాకపోతే మా సైడ్ ఏదైనా కూడా మోస్ట్లీ అయితే గారెలు చేస్తారనమాట కంపల్సరీ. సో ఎక్కువ ఇంట్లో ప్యాకెట్ ఇంకొకటి ఉందనుకుని నేను తేలే, అవి 3/4 kg ఉంటాయి. అందరికీ టైం ఉండేమో అవన్నీ చేస్తారు, లేదు ఉన్నామో ఒక 4 చేసి అక్కడ ఫోటో దగ్గర అయితే పెట్టుకుంటాం అన్నమాట. తర్వాత బయట నుంచి స్వీట్స్ తెచ్చా, ఇంట్లో గులాబ్ జామున్ చేసా, ఇంకా కొత్తిమీర కట్ చేసి పెట్టిన, పచ్చిమిర్చి అవి కట్ చేసి పెట్టిన, దొండకాయలు అవన్నీ అయితే అయిపోయిందన్నమాట. సో మొన్నంతానేమో బెడ్షీట్లు, తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్న, దేవుళ్ళు అవన్నీ తుడిచిపెట్టుకోవడం. సో నేను నాయనమ్మ చనిపోయిన దగ్గర నుంచి పూజ అయితే చేయలేను అనమాట ఇంట్లో. ఎంతైనా అంటే ఇంటి ఆడపిల్లను కదా నేను కూడా. సో నేనైతే కాసాని పేరే క్యారీ చేస్తున్నా ప్రెజెంట్ అయితే. సో ఇంకా నాకు కూడా చేయాలనిపించలేదు. మళ్ళీ నేనైతే అన్ని నిన్న క్లీన్ చేసుకొని ఇంకా బయటకు వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చాము. ఈరోజు ఇవన్నీ చేసుకున్నా, రేపు ఇంకా అందరికి పెట్టేస్తాను అనమాట. సో అలా అయితే అవుతూ ఉన్నాయి పనులు. సో రేపు ఏమేమి వెరైటీస్ చేస్తున్నా కూడా చెప్తా, వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫస్ట్ లేవగానే వెజ్తోనే స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ నాన్ వెజ్తో మిక్స్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ అయితే బాగా బయటకు వెళ్ళేసి తీసుకొని రావాలి. సో ఈ బిర్యానీ గిన్నె అయితే నాకు ఎంత బాగా యూజ్ అయిందో ఆ రోజు మాత్రం. అన్ని పెద్ద పెద్ద వంటలు కాబట్టి అదే ఎక్కువ సార్లు వాడే అనమాట. తర్వాత ఒక పక్క ఇంకా గారెల పప్పు కూడా కడిగేసి వాటిని అయితే వడగడదామని చెప్పేసి కడుగుతూ ఉన్నాను. దొండకాయలు ఫస్ట్ డీప్ ఫ్రై చేసి తీద్దాము ఆయిల్లో అనుకున్నా, కానీ ఎలాగో పెద్ద ప్యాన్ కదా ఈజీగా ఫ్రై అవుతుందిలే అని ఇలా చేశాను అనమాట. సో ఇంకా లాస్ట్కి కొంచెం పుట్నాలు, నువ్వులు, మా పల్లీల పొడి అయితే యాడ్ చేశాను. ఒక పక్క పప్పు కూడా పెట్టాను అనమాట. పప్పు అయిపోయింది సాంబార్కి. నెక్స్ట్ ఇది ఆలు కుర్మాకి ఆలుగడ్డలు ఉడకబెట్టేసిన. సో ఇంక ఇక్కడ వచ్చేసేమో గారెలకి పప్పు అయితే వడగట్టాను అనమాట. సో అలా 1 by 1 పనులు అయితే అవుతా ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంది. ఏమేమి ప్రిపేర్ చేస్తున్నా ఏంటి అని అయితే ఇంకా లాస్ట్ వరకు అయితే అన్నీ చూపిస్తాను అనమాట. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. రన్ వెళ్తుందా యష్నా? ఓకే. సో పక్క సాంబార్కి అయితే పప్పు ఉడికింది, దాంట్లో చింతపులుసు పోసి అయితే పోసిన. ఇంకొక పప్పు ఆల్రెడీ కడిగేసి పెట్టిన. సో దోసకాయ పప్పు అయితే చేస్తున్నా. దోసకాయ పప్పుకి ఇంకా దోసకాయలు తింటున్నా. ఈ దోసకాయలు ఎంత చేదు ఉన్నాయో ఎంత తీయగా ఉన్నాయో చూడాలి. అంటే మోస్ట్లీ గింజలు అయితే చేదే ఉంటాయి, అసలు తీయగా అనేది ఎప్పుడో ఒకసారి రేర్గా. ఇంకా సాంబార్ ఉందిగా, పప్పు ఎందుకు లేనుకోవచ్చు, మళ్ళీ పప్పే. అండ్ మా నాయన పప్పు అంటే చాలా ఇష్టం. నేను అన్ని వంటలు చేసిస్తూ ఉంటే బాగా ట్రేలలో పోయడం అనమాట. అండ్ ఏమైనా హెల్ప్ కావాలి అన్నా నాకేమవుతుంది, దాన్ని చూసుకోవడమే పెద్ద హెల్ప్ అని చెప్పేసి చెప్పిన అనమాట. పాపను చూసుకుంటే చాలు. సో ఇంకా అందులో వంటగది చిన్నది కాబట్టి ఒక్కలు తిరగడమే ఎక్కువ వంటగదిలో. ఫస్ట్ వెజ్ చేసేసి తర్వాత నాన్ వెజ్ చేస్తా, ఎందుకంటే మళ్ళీ ఆ స్పూన్స్ ఈ స్పూన్స్ అన్ని మిక్స్ అవుతూ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ ఉన్నది కూడా 4 గ్యాసులు కాబట్టి సో ఫాస్ట్గా అన్ని పెద్ద వంటలు కాబట్టి చిన్న గ్యాసుల మీద ఏం చేయలేము. ఒక పప్పు తాలింపు ఇలాంటి ఉడకబెట్టే ఏమన్నా వేయించేయి తప్ప చిన్న వాటి మీద ఏం చేయాలి. అండ్ ఒక దోసకాయ సాంబార్లో పండర ఏంటంటే 3 దోసకాయలు తీయగున్నాయి, గింజలు తీయగున్నాయి. గింజలు చేదుకున్నాయి అనుకో, ఆ గింజలు తీయడం ఎక్స్ట్రా పని. మొత్తం పిల్లలతో కలిపి 30 members అవుతున్నారు. సో పెద్ద కౌంట్ అయిపోయింది అనమాట. వంటలకి ఏం ప్రాబ్లం లేదు, ఇంటికి ప్రాబ్లం, చిన్న ఇల్లు కాబట్టి. సో మోస్ట్లీ అయితే ఇంకా
మాకు మొత్తం బయట ప్యాటియో సైడ్ అంతా ఖాళీ అనమాట, మాదే ప్రపంచం. సో అక్కడ సైడు ఫుడ్ అక్కడ సైడ్ పెడదాం అనుకుంటున్నాము. యష్నా కాపు వస్తున్నాడు, బ్రష్ చేస్తున్నావా? కాపుని పిలవనా కాపుని? నేనైతే లేచి కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయేది వంటలు అయితే స్టార్ట్ చేసినమాట. ఇంకా మా పాప బ్రష్ అవన్నీ పెట్టుకున్నా అనుకోండి, నేను నాకు లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా బావకి అప్పచెప్పేశాను. అన్నీ కట్ చేసిన, ఆనియన్ కట్ చేయడం మర్చిపోయాను. సాంబార్ కావాల్సిన అన్నీ కట్ చేసేసి అయితే తాలింపు అయితే వేస్తాను అనమాట. మా ప్లాన్ ఏముండే అంటే ఫస్ట్ 2 రోజులు పెడదాం అనుకున్నాము. అంటే ఒకరోజు కొంతమంది ఫ్రెండ్స్కి, ఒకరోజు కొంతమంది ఫ్రెండ్స్, కమ్యూనిటీలో ఫ్రెండ్స్ ఇంకొక రోజు పెడదాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మెయిన్ ఇల్లు గురించి ఆలోచించాము, అందరూ వస్తే ఎలా కూర్చుంటారు అని. తర్వాత ఇంకా ఆలోచించింది అంటే సో బయట ఫుడ్ పెట్టేద్దాం, టేబుల్స్ పెట్టేసి ఇంట్లో కూర్చోవాల్సిన వాళ్ళు ఇంట్లో కూర్చుంటారని. నాయనమ్మ గురించి కదా చేసేది, అన్ని ఐటమ్స్ ఒకరోజు చేసి అందరినీ పిలిచి పెడితే బాగుంటుంది, మనకు కూడా నాయనమ్మ ఆత్మ కూడా మంచిగా శాంతిస్తుంది అని చెప్పేసి అయితే ఇంకా అలా అనుకొని అన్నీ ఒకరోజే చేశాను అనమాట. ఇంకా చాలామంది ఉన్నారు పిలవాల్సిన వాళ్ళు, కాకపోతే ఇంటి గురించి ఆలోచించి అయితే ఇంకా కొంతమందిని అయితే పిలవలేదు. పాప స్టిల్ ఇంకా బాత్రూంలో ఉంది చూడండి, ఎన్ని పనులు చేసాయి ఇక్కడ, ఇంకా ఆమె బాత్రూంలోనే ఆట ఆడుతూ ఉంది. సో ఇంకా అరుస్తూ ఉంది, ఏదో ఏడుస్తూ ఉందని చెప్పేసి ఒక రౌండ్ అడిపోయి వస్తున్నా. గిన్నె అయితే మార్చేసిన, ఇవాళ ఈ గిన్నెలో ఎన్ని వంటలు చేయాలో. ఎందుకంటే ఆ గిన్నెలో సగం వరకు ముక్కలే వచ్చినాయి, సో అది అవ్వట్లేదు. వేస్ట్లే మళ్ళీ చార్జ్ అయిపోదు పొల్లడానికి అని చెప్పేసి ఇప్పుడు మార్చి. వచ్చినాడు ఇక్కడ రా, నీ పిల్లకాయలు చూపిద్దుదా? చూపిలే. ఒక పక్క దోసకాయ సాంబార్ అవుతుంది, ఇంకొక పక్క దోసకాయ టమాటా తాలింపు, దోసకాయ పప్పు తాలింపు వేస్తున్నా. ఆ తాలింపు అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆలు కుర్మా చేస్తా, ఇంకా వెజ్ అయిపోతుంది. ఏం చేస్తున్నావు? పిల్లకలు అంటే చూపిద్దా, అక్కడ చూద్దుదా, అగో వీడియో ఇదిగోండి వేసుకున్నాడు. హాయ్ చెప్పు, ఎలా ఉన్నా? మంచిగా మాట్లాడరా. ఎలా ఉన్నావు? నువ్వు అడగట్లే హలో ఎలా ఉన్నారు అడుగు. బాగున్నారా? అది తీసుకోండి. ఏం చేస్తున్నాం ఈరోజు మనం? ఏం చేస్తున్నాం మన ఇంట్లో? ఏం చేస్తున్నాం? తాతమ్మ కాము పెడుతున్నామా? తాతమ్మ కాము పెడుతున్నాం. ఎవరెవరు వస్తున్నారు మన ఇంటికి ఈరోజు? మా అమ్మ ఫ్రెండ్స్. విష్ణుగాడు సపోర్ట్ చేయట్లే అనుకో, టీవీ పెట్టేస్తాం అంతే, టీవీయే. సో అవుతున్నాయి. వెజ్ అయిపోతే వెజ్ పక్కన పెట్టేసాం అనుకో, సో నాన్ వెజ్కి ఏ స్పూన్లు ఎట్లా వాడుకున్నా ఏం కాదు. సో వెజ్ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా నాన్ వెజ్ వచ్చేసి చికెన్, నాటుకోడి, ఫిష్. సో ఫిష్ మా నాయనమ్మకి ఇష్టం, మా నాయనమ్మ ఫిష్లో తలకాయ ఒకటి తింటుంది అనమాట. సో అందువల్ల ఫిష్ చూజ్ చేసుకున్నా. ఇంకా మటన్ అయితే తీసుకోవాలి, ఇంక ఇవన్నీ అంటే అవ్వవులే అని చెప్పేసి. సో అలా అవైతే చేస్తున్నాం. తర్వాత ఇంకా అప్పడాలు, గులాబ్ జామున్ చేసాను అనమాట. సో ఇంకా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అంటే కూడా అంతా చూపిస్తా. మోస్ట్లీ కుదిరితే వీడియో తీస్తా, లేదంటే లేదు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
సాంబార్లో కొత్తిమీర కాస్తంత ఎక్కువ వేసాం అనుకో మరిగేటప్పుడు మస్తు ఉంటుంది అన్నమాట. ఫ్లేవర్ బాగా స్మెల్ వస్తుంది మంచిగా. ఈ పెద్ద గిన్నె అయితే ఎంత బాగా యూజ్ అయిందో 5 సార్లు వండడం కడగడం అనమాట ఈ గిన్నెలో. ఇంకా వేరే పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి కానీ అవి లోతుగా ఉంటాయి. పెద్ద క్వాంటిటీలు ఏంటంటే లోతు వాటిలో చేసాం అనుకోండి సరిగా రావన్నమాట. ఇప్పుడు చికెన్లు ఫిష్లు అలాంటివి రావు అని చెప్పేసి ఇంకా దీంట్లోనే చేశాను. ఫస్ట్ దొండకాయ ఫ్రై, తర్వాత సాంబారు, తర్వాత ఫిష్, చికెన్, రైస్ అయితే పెట్టేసాను అనమాట. అండ్ ఇంకో పెద్ద పొయ్యి మీద ఇది పెడదామంటే అది గోడ కడ్డొస్తుంది ఆ గిన్నె. సో ముందు దాని మీదనే చేయాల్సి వచ్చింది. అలా కొంచెం వంట లేట్ అయిపోయినమాట. ఒక దాంట్లోనే ఒక గ్యాస్ మీదనే కొంచెం ఎక్కువ చేయడం వల్ల చిన్న చిన్నవన్నీ ఇంకా పప్పులు అలాంటివి చిన్న వాటి మీద చేశాను. ఇదిగోండి సాంబార్ మసులుతుంది ఫుల్గా. మా నాయనమ్మ చూడండి ఇలా చేపించుకుంటుంది అన్నమాట నాతో. ఆ ముల్గాడు ఇక్కడి నుంచి మాట్లాడినాను, నువ్వు కనపడట్లే కదా, అక్కడి నుంచి మాట్లాడు. మంచిగా మాట్లాడరా. ఇంకా సాంబార్ అయిపోగానే 2 ట్రేలు అయితే షిఫ్ట్ చేసాము. సో రైస్కే పెద్ద ట్రేలు పడతాయి అని చెప్పేసి ఇంకా చిన్న ట్రేలు తెచ్చామన్నమాట కాస్కోలో. కానీ సాంబార్ కూడా ఎక్కువైపోయింది. అలా ఇంకా 2 ట్రేలలో అయితే పోసాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆలూ కుర్మా అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆలూ కుర్మా అయితే అవుతుంది. టమాటా అండ్ ఏమంటారు కాజు అవి పట్టేసి అయితే మిక్సీ పట్టాయి అనమాట. పెట్టేసి కొబ్బరి. సో ఒక పక్క ఈ ఎంట్లన్నీ క్లీన్ చేయాలి. ఇంకో పక్క చూడండి గ్యాస్ ఎట్లయిందో, చేసే కొన్ని వంటలకు ఎట్లా అయిపోద్ది అంటే అట్లా అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఇది క్లీన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ పప్పు వాటర్ పడ్డాయి. సో అది మొత్తం నల్లగా అయిపోయింది. చెప్పాను కదా జస్ట్ వాటర్ పడితేనే అట్లా అయిపోద్దని. ఇది తీయాలి, మళ్ళీ ఎక్కువ అయిపోద్ది. వెజ్ వంటలు అన్నీ అయిపోయిన తర్వాత గ్యాస్ కూడా క్లీన్ చేశాను అనమాట. ఎందుకంటే గ్యాస్ మీద అది నల్లగా పడింది కదా, మళ్ళీ ఆన్ చేసినాం అనుకుంటే ఆ హీట్కి ఒక రకమైన మాడు వాసన వస్తుంది అండ్ పొగ కూడా వస్తూ ఉంటుంది అని చెప్పేసి అది క్లీన్ చేసేసిన. ఇంకా సింక్లో అంటూ కూడా క్లీన్ చేస్తే బావ నాన్ వెజ్ తీసుకొచ్చిన తర్వాత ఆయన క్లీన్ చేయడానికి ఫ్రీ ఉంటుందని సింక్లో అంట్లో అవసరం లేని వరకు డిష్ వాషర్లో పెట్టిన టిఫిన్ ప్లేట్స్ అని ఇడ్లీ పాత్రలు అవి ఇంకా మిగతా అన్నీ వాష్ చేసిన అనమాట. నాన్ వెజ్ షాపులు కూడా అతను మీటింగ్లో ఉన్నాయి అండ్ మీట్ షాపులు కూడా 11ంటికి అలా ఓపెన్ అవుతాయి. సో అప్పటి వరకే నా వెజ్ వంటలు అయితే అయిపోయినాయి. ఇంకా లిటరలీ ఆ రోజు రోబోలాగా పనిచేసిన, ఒక పక్క చేసినట్టు క్లీనింగ్లు, ఇంకో పక్క కూరగాయలు కట్ చేసుకోవడం, కూరలు, అలా మార్నింగ్ 8కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5:30 అయిపోయింది అనమాట నాకు. దాని తర్వాత 5:30 తర్వాత మళ్ళీ హాల్లో ఉన్న బొమ్మలన్నీ తీసేసి, పిల్లగాళ్ళందరూ వస్తారు కదా, ఆ బొమ్మలన్నీ బెడ్రూమ్లలో పెట్టేసి, తర్వాత ఇంకా సోఫా ఒక సైడ్ జరిపి చైర్లన్నీ ఒక పక్కకి వేసేసి హాల్ వరకు వ్యాక్యూమ్ చేసాము. దాని తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అప్పుడు నాయనమ్మ ఫోటో పెట్టి అవన్నీ చేసుకున్నాం అనమాట. అలా అయితే అయిపోయింది ఆ రోజు. ఆలు కుర్మా అవుతుంది ఒక పక్క, అందులో పచ్చగా ఉంది, బయట ఎర్రగా ఉంది కొంచెం. వాటర్ తాగుతావా యశ్నమ్మ? వాటర్. ఇప్పుడే నాన్ వెజ్ వచ్చింది ఇంట్లోకి. వెజ్ అయిపోయింది, గ్యాస్ క్లీన్ అయిపోయింది, నెక్స్ట్ నాన్ వెజ్ అన్నీ అయిపోయినాయి. వెజ్ అంతా కంప్లీట్. లాస్ట్కి అప్పడాలు, గిన్నెలు తోమడం కూడా అయిపోయింది. ఇందులో కూడా పట్టినాయి, ఇందులో పెద్ద పెద్దవి పెట్టినా క్లీన్ చేసి. ఏంటిది? నాటుకోడి. మా బావ జస్ట్ నాన్ వెజ్ గడిగే అమ్మ అయ్యా అమ్మ అయ్యా అంటుండు. చెప్పు. చికెన్ ఇదొకటి. నేను ఇంకా పప్పు రుబ్బుకోవాలి, లాస్ట్గా పప్పు రుబ్బుకుంటా. ఇక్కడ వచ్చేసి నాటుకోడి అవుతుంది చూడండి, గుమ్మగుమ్మల, అయ్యో గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఏంటిది అందులో పడ్డది? ఎట్లా ఫిష్ మ్యారినేషన్లోకి మెంతులు జీలకర్ర వేయించి పెట్టిన తర్వాత వచ్చేసి కాల్చిన ఉల్లిగడ్డ మిక్సీ పట్టాలి. మా బావ ఫిష్ ముక్కలు ఏరుకుంటున్నాడు అక్కడ. కాదు, ఫిష్ మ్యారినేట్ చేసి. నాన్ వెజ్ వచ్చేసి ఫస్ట్ నాటుకోడికి ఏం మ్యారినేషన్ అవసరం లేదని ఫస్ట్ అది కడిగిచ్చేయమన్నా వెంటనే తాలింపు వేసేసా. ఫస్ట్ నూనెలో అయితే నేను లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకలు, గసగసాలు ఇవి కొంచెం లైట్గా పొడి పట్టేసి అయితే వేస్తామన్నమాట. బాగుంటుంది నా స్టైల్లో నాటుకోడి కర్రీ. ఒకసారి వీడియోతో అయితే షేర్ చేసుకుంటారు మీకు. నెక్స్ట్ ఇంకా ఫిష్ పట్టుకొని కూర్చున్నమాట. ఆ మ్యారినేషన్కి ఉప్పు, కారం, పసుపు, అల్లం అవన్నీ అందిస్తూ ఉన్నాను. సో అలా ఇంకా 1 by 1 అయితే అవుతూ ఉన్నాయి పనులు. ఫిష్ మ్యారినేట్ చేసి అయితే ఇంకా కుక్కర్ని వెనక వైపు సైడ్ పెట్టేసి ముందైతే ఇంకా ఫిష్ కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను. అసలు ఫిష్లోకి చింతపండు నానబెట్టడం మర్చిపోయాను. వేడి నీళ్ళు పోసాయి అమ్మటే నానిపోతుంది.
నాటుకోడి అయితే విజిల్స్ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ఇంకా దాంట్లో కాజు అండ్ కొబ్బరి అయితే జ్యూస్ పట్టేసి పోస్తాను అనమాట. సో కొంచెం దగ్గరికి అయితే పులుసు అయిపోయినట్లే. సో ఇంకా ఒక ఫిష్ అయితే మా బావ చేత్తో అది ట్రైలో వేస్తుంట చూద్దాం. నా కూతురు ఇద్దరు రైతా ప్రిపేర్ చేస్తారు ఇద్దరు. వావ్, గ్రీన్ వైట్ ఆరెంజ్ నాన్న. చికెన్ చేయాక అది కావాలి నాకు, సో దానికోసం వెయిట్ చేస్తాను. రైస్ కడిగి పెట్టుకున్నా ఒక పక్క. ఇప్పుడు పిండి రుబ్బాలి. బాగుందని చెప్పాలా? రైతా ఎవరు చేస్తారు? అత్తాను యష్నా చేస్తున్నారు రైతా. మా బావకి చెప్పక ఒక ఫిష్ అందులో వేయినానా అని చెప్పిన. అది గంట అవుతుంది దాని ముందు కూర్చొని. అరే ఎంత నీట్ గా పాపం అవి ప్రశాంతంగా పైకి లోపల పోతాయి పొట్టలోకి అందరికి. ఫిష్ ఆ ట్రేలో ముక్కలు ఫ్రీగా లేవని చెప్పేసి పెద్ద దాంట్లోకి మార్చాడు. ఇంకా లతానేమో వంటలు నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అనుకుంది అనమాట. సో ఆఫ్టర్నూన్ వచ్చింది, ఇంకా అప్పటికి వెజ్ అయిపోయింది, నాన్ వెజ్ స్టార్ట్ చేసినమాట. ఇంకేమైనా కట్ చేసి ఉంటే ఈ అక్క అని చెప్పేసి అన్నది కదా. ఇంకా నాన్ వెజ్లోకి ఓన్లీ ఆనియన్స్ కదా. రైతా ప్రిపేర్ చేయమన్నా కొంచెం పాపం తీసుకుని వెళ్ళింది వాళ్ళ ఇంటికి. రైస్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. రైస్కి ఏమేమి కావాలో 2 ప్లేట్స్లలో అయితే కట్ చేసుకొని పెట్టుకుంటా. సో ఇప్పుడు నాన్ వెజ్ చేసా కాబట్టి ఈ గిన్నెలో వెజ్ రైస్ నాన్ వెజ్ రైస్ చేస్తామన్నమాట. అంటే నాన్ వెజ్ వాళ్ళకే చేస్తాను రైస్ దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బౌల్లో వెజ్ రైస్ చేస్తామన్నమాట. వెజ్ రైస్ వచ్చేసి ఏంటంటే పన్నీర్ మీల్ మేకర్ పులావ్ అయితే చేస్తున్నా. సో అదనమాట పన్నీర్ మీల్ మేకర్ వెజ్ పులావ్. అంటే దాంట్లో ఆలుగడ్డ క్యారెట్ అవన్నీ వేస్తాం. ఇంకా నార్మల్గా నాన్ వెజ్ వాళ్ళకి ఏంటంటే బగారా రైస్. సో అది ఇది చేస్తామన్నమాట. ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో అలా అయితే ఇంకా ప్రిపరేషన్స్ అయితే అవుతా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గారెల పిండికి అయితే పట్టాలి. గారెల పిండి పట్టిన తర్వాత ఇంకా అయిపోతాయి మొత్తం. మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫోటో అక్కడ పెట్టుకొని అవన్నీ చేసుకుంటాం అన్నమాట. ఫ్రెండ్స్ వచ్చే లోపలే నేను అయితే అందరికీ పెట్టేసి అవన్నీ చేస్తాను. తర్వాత ఇంకా అక్కడ వచ్చి అందరు పూలు వేసేసి దండం పెట్టుకుంటారు. సో అదైతే అవుతాం అన్నమాట. ప్రస్తుతానికి వీడియో కంటిన్యూ చేస్తూ ఉండండి. చికెన్ అయిపోయింది, తర్వాత వెజ్ రైస్ కూడా స్టార్ట్ చేసిన ఒక పక్క. ఎందుకంటే అది చిన్న బౌలే కదా, కార్నర్కి సరిపోతుంది అని చెప్పేసి. సో ఇంకా ఇంకో పక్క అయితే బగారా రైస్ కూడా స్టార్ట్ చేసిన అనమాట. సో అందరికి కలిపి ఇంకా 2 ఉండే. ఇంకొక పక్క ఈ రైస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గారెలకి అయితే చిన్న కళాయి పెట్టాను అనమాట. సో కొన్ని వేస్తా, ఒక 5 7 వేస్తా. ఇంకా ఆల్రెడీ నా మొహం వాడిపోయింది అనమాట. ఇంకా అయిపోయింది కూడా పని. గారెలు ఒకటి వేసేసి ఒక 20 అప్పడాలు అట్లా అయితే వేయించుతాను అనమాట. ఇంకా అయిపోతుంది మొత్తానికి. ఇంక ఇవన్నీ సర్దేయాలి. ఇప్పుడు ఇవన్నీ సర్దేసి సోఫా ఇట్ సైడ్ చేంజ్ చేసి అన్నీ చేంజ్ చేసేయాలన్నమాట. సో అదైతే అవుతుంది. సో వీడియో కన్నీ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను చేసిన వంట వచ్చేసి దోసకాయ పప్పు, దొండకాయ ఫ్రై, ఆలు కుర్మా, సాంబారు, చికెను, నాటుకోడి, ఫిష్, బగారా రైసు, మీల్ మేకర్ వెజ్ పులావు, తర్వాత రైతా, గారెలు, అప్పడాలు, గులాబ్ జామున్. ఇంకా ఇన్ని వెరైటీస్ చేసి అయితే నాయనమ్మకి సాటిస్ఫైడ్గా అయితే పెట్టుకున్నా. ఫ్రెండ్స్ అందరినీ అరౌండ్ 7కి అయితే రమ్మన్నాము. సో ఒక ఫ్రెండ్ 6:40కి వచ్చినమాట. అందరు రాకముందే ఇంకా వండినవన్నీ అక్కడ పెట్టేసి నాయనమ్మ దగ్గర దీపం పెడదాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అంటే ఇంకా అవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా ఎమోషనల్ అయిపోతా అని నాకు తెలుసు. సో అందరి ముందు వద్దు అనుకున్నా. బట్ అప్పటికి చాలా కంట్రోల్ చేసుకున్నా కానీ అస్సలు అవ్వలేనమాట. ఫుల్గా ఏడ్ చేసిన నేను. సో మంచిగా నవ్వుతూ ఉన్న నాయనమ్మ, ఆ ఫోటోలో కూడా మంచిగా నవ్వుతూ ఉంటుంది. నాయనమ్మ చనిపోవడం అయితే నిజంగా ఒక కళలాగానే ఉంది. నేను వచ్చేటప్పుడు మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చిన నాయనమ్మ ఇప్పుడు ఇండియా వెళ్తే మళ్ళీ ఇంట్లో కనిపించదు. మా ఇంట్లో పెద్ద దిక్కు అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా తాతయ్య లేడు, నాయనమ్మ లేదు. సో ఇంకా తాతయ్య ఫోటో కూడా కింద పెడదాం అని చెప్పేసి అనుకున్నా. ఇద్దరికి పెడదాం అనుకున్నాను. బట్ ఇంకా నాయనమ్మకి ఒక్కదాన్ని పెట్టామన్నమాట. ఉండేవన్నీ 3 ప్లేట్లలో పెట్టి ముగ్గురికి పెడదాం అనుకున్నాను. ఇంకా నాయనమ్మ దగ్గర అయితే ఉండేవన్నీ చేసేసి ఫ్రూట్స్ తర్వాత స్వీట్స్ అయితే పెట్టేసుకొని నీళ్ళు ఆరబోసుకొని దండం పెట్టుకున్నాము. దీపం పెట్టేసి నీళ్ళు ఆరబోసి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా బావ పూలేసి దండం పెట్టుకున్న తర్వాత ముగ్గురం అలా కొంచెంసేపు అయితే అక్కడ కూర్చున్నాం అనమాట. సో ఫుల్గా ఏడ్ చేసిన ఆ టైంలో. లిటరల్లీ మా నాయనమ్మ చనిపోతూ ఫుల్ భయపడి ఉంటుంది. చావు అంటే చాలా భయం. 3 కొడుకులను ముందు పెట్టుకొని చనిపోయింది అనమాట నాయనమ్మ. చూడండి ఎంత చక్కగా నవ్వుతుందో. సో ఇదే నవ్వుతూ ఇంట్లో ఉందేమో అనిపిస్తుంది కానీ చనిపోయినట్లయితే లేదనమాట. ఇంకా మా ఇంట్లో పెద్ద దిక్కైన నాయనమ్మ తాతయ్య ఇద్దరు అయితే ఇంటిని వదిలేసిపోయారు. మా నాయనమ్మ ఎంత తొందరగా చనిపోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా దండం పెట్టేసుకొని నాయనమ్మ దగ్గర 1 by 1 అయితే ఇంకా ఫుడ్ తినడం స్టార్ట్ చేశారు. ఒక పక్క నాన్ వెజ్, ఇంకొక పక్క వెజ్ అయితే పెట్టాము. ఇంకా పప్పు సిస్టమ్ లాగా అనమాట. ప్లేట్స్, స్పూన్స్, తర్వాత బాటిల్స్, నాప్కిన్స్ అన్నీ బయట పెట్టేసాము. సో అలా ఇంకా ఇక్కడ బ్రో అయితే కావాలనే చేస్తూ ఉన్నాడు అనమాట. ఈ బ్రో కోసమే నేను ఏ స్వీట్ చేసినా ఏమంటారు బెల్లంతోనే చేస్తా. అక్కడ గులాబ్ జామున్ కూడా బెల్లంతోనే చేసాను.
ఏమైనా మర్చిపోదు కదా. ఇంకా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక క్లిప్ అయితే తీయమన్న భావన అంటే మనకు కూడా గుర్తుగా ఉంటుంది కదా. ఏంటంటే కొంతమందికి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు కదా. సో అలా అని చెప్పేసి అయితే కొంచెం వీడియో తీయడానికి అయితే ఇష్టపడిన అనమాట ఇలాంటి టైంలో. ఇంకా బయట ఫుడ్ పెట్టుకోవడం అయితే చాలా ఈజీ అయిపోయింది. అంటే తినేవాళ్ళు బయట నిల్చొని తిన్నారు, కొంతమంది ఇంకా లోపలికి పెట్టుకొని వెళ్ళి లోపల తిన్నారనమాట. సో సమ్మర్ కాబట్టి నైట్ 9 వరకు కూడా మంచిగా లైట్ ఉంటుంది అండ్ పిల్లలు కూడా గ్రాస్లో ఆడుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని ఫ్యామిలీస్ కొంతమంది లేట్గా వచ్చారు. వేరే ఈవెంట్స్కి వెళ్ళిన వాళ్ళు ఒక అంటే హస్బెండ్ ఇటు వైఫ్ అట అట్లా వెళ్ళారన్నమాట. ఒక 3 మెంబర్స్ అలా రాలేదు. సో ఇంకా మొత్తానికి అందరూ వచ్చారు. ఇక్కడ చూడండి పిల్లల బ్యాచ్ మామూలుగా ఎంజాయ్ చేయట్లే. అది బాయ్స్తో తక్కువ ఆడుతుంది, గర్ల్స్తో ఎక్కువ ఆడుతుంది. ఏ అత్తు ఆద్య వచ్చిందిరా, ఆద్య సహస్ర. హాయ్ సహస్ర. చాలు చాలు. అమ్మో ఎన్ని మాటలు. కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు తింటూ ఉన్నారు. అండ్ ఇంకా ఒక 3 మెంబర్స్ అలా రాలేదన్నమాట. చెప్పాను కదా వేరే ఈవెంట్స్ కూడా ఉన్నాయని. ఇంకా అందరూ కూడా ఫుడ్ ఫుల్ సాటిస్ఫై అనమాట. నేను రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసా అనుకున్నారు, అంటే మొత్తం ట్రైలర్లో పెట్టాక బయట నుంచి తెప్పించానేమో అనుకున్నారు. కానీ నేను చేసా అనేసరికల్లా మస్తు టేస్ట్ ఉన్నాయి ఫుడ్, నువ్వు రెస్టారెంట్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నారనమాట. సో ఫుడ్ పరంగా అయితే అందరూ సాటిస్ఫై అయ్యారు. ఇంకా మిగలడం అంటే ఇంకా మార్నింగ్ ఒక 3 మెంబర్స్కి అలా మిగిలాయి అనమాట. ఇంకా కొంచెం అటు ఇటుగా మిగులుతాయి కదా. కర్రీలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి, చికెన్ కొంచెం ఏంది, నాటుకోడి అయితే అయిపోయింది. తర్వాత ఇంకా ఫిష్ ఒక 2 పీసెస్ ఉన్నాయన్నమాట, రైస్ కొంచెం మిగిలింది. సో అలా ఇంకా మార్నింగ్ అయితే మేము తినేసినాం అనమాట. నైట్ 11 వరకు అందరూ వెళ్ళిపోయారు. అలా ఇంకా మొత్తానికైతే నాయనమ్మకి మంచిగా సాటిస్ఫైగా పెట్టుకున్నాం అనమాట. ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా నచ్చింది అప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ వాల్యుబుల్ కామెంట్ని అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.